హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాల్లో మరికొద్ది సేపట్లో భారీ వర్షాలు అలాగే పిడుగులు కూడా అయితే పడతాయి. అయితే మనకు ఏ జిల్లాలో ఈ వర్షాలు ఉంటాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు ఎండలు మరోవైపు వాతావరణం మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి. నైరుతి ఋతుపవనాలు క్రమంగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు ప్లస్ ఉరుములు అయితే ఈదురుగాలులు నమోదయ్యే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ వెల్లడించడం అయితే జరిగింది. ముఖ్యంగా మనకు కోస్తా ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో రాబోయే 3 రోజుల పాటు వాతావరణం అస్థిరంగా ఉండొచ్చు అని చెప్పేసి అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. వాతావరణ శాఖ వివరాల ప్రకారం నైరుతి ఋతుపవనాలు ఇప్పటికే నైరుతి అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ అరేబియా సముద్రంలోనికి మనకు కొమరిన్ ప్రాంతము, బంగాళాఖాతంలోని పలు ప్రాంతాలు, అండమాన్ సముద్రం మరింత విస్తరించినాయి. రాబోయే 3 రోజుల్లో 4 రోజులు ఇవి ప్రాంతాలను విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా అయితే ఉన్నాయని చెప్పేసి, అలాగే నైరుతి బీహార్ నుండి జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుందని చెప్పేసి, మరోవైపుగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగించడంతో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పేసి అధికారులు అయితే చెబుతున్నారు. ఇక మనకు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం పైన మనకి ఇక ఆదివారం రోజు చూసుకున్నట్లయితే ఉత్తర కోస్తా జిల్లాల్లో 1 లేదా 2 చోట్ల ఈరోజు మనకు 1 లేదా 2 చోట్ల తేలిక నుండి మోస్తారు వర్షాలు, ఉరుములతో కూడినటువంటి జల్లులు కురిసే అవకాశం అయితే ఉంది. కొన్ని ప్రాంతాల్లో మెరుపులతో కూడినటువంటి ఉరుములు సంభవించే అవకాశం అయితే ఉంది. గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం అయితే ఉంది. ఎల్లుండి కూడా మనకు ఇదే పరిస్థితి అయితే కొనసాగే అవకాశం అయితే ఉంది. ఇక దక్షిణ కోస్తా జిల్లాలకు రాబోయే 2 రోజుల పాటు అయితే మనకు తేలికపాటి నుండి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ఇక ఉరుములతో మెరుపులతో పాటు గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీసే అవకాశం అయితే ఉంది. ఇక రాయలసీమ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఉరుములతో కూడినటువంటి జల్లులు పడే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా సాయంత్రము, రాత్రి వేళల్లో వాతావరణము ఒక్కసారిగా మారే అవకాశం అయితే ఉందని అధికారులు అయితే చెబుతున్నారు. గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు అయితే వీచే అవకాశం అయితే ఉంది. అలాగే మనకు ఎల్లుండి గాలుల వేగము కొంత తగ్గిన వర్ష సూచన అయితే కొనసాగుతున్నాయి. వర్షాలు పడుతున్నప్పటికీ కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం ప్రాంతాల్లో వేడి తేమతో కూడినటువంటి వాతావరణం మరో 2 రోజుల పాటు కొనసాగొచ్చు అని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు పెద్దగా మార్పు ఉండలేకపోయినా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీల వరకు ఎక్కువగా నమోదయ్యే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ జిల్లాల్లో ఉత్తర కోస్తా, యానం, ఆంధ్రప్రదేశ్లో, అలాగే మనకు దక్షిణ కోస్తా, ఇక రాయలసీమ జిల్లాల్లో ఏంటంటే భారీ వర్షాలు, ఉరుములు, పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయి. అలాగే తీవ్రమైనటువంటి 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. సో జాగ్రత్తగా ఉండండి. మిగిలిన ఏదైతే జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాల్లో మనకు ఎండ తీవ్రత అనేది ఉంటుందండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.